నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. ఫిలిం రైటింగ్ కోర్సులో ఈరోజు ఈ మాడ్యూల్లో మనం ప్లాట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ కొన్ని డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక మాడ్యూల్లో మనము ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీతో స్టార్ట్ చేసుకొని డిఫరెంట్ మాడ్యూల్స్లో మనం చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని కాన్సెప్ట్, థీము, బ్యాక్గ్రౌండ్ ఇలా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని మాడ్యూల్స్లో ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ గురించి డిస్కస్ చేసుకున్నాం. కథకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, తర్వాత పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ అంటే కథని కథనంగా మార్చుకునే ప్రాసెస్ నుంచి డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో అసలు ప్లాట్ అంటే ఏంటి, ప్లాట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి, ఫ్రెటాగ్ ఎలా చెప్పాడు, కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ ఈ మాడ్యూల్లో మనం అసలు ప్లాట్ అంటే ఏంటి, ప్లాట్స్లో రకాలు ఏంటి, వాటిని మనం ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంగ్లీష్లో మనం ప్లాట్ అనే పదం ఫస్ట్ అరిస్టాటిల్ స్టార్ట్ చేశాడని మనం అనుకున్నాం. ఇతివృత్తము అని తెలుగులో భరతుడి నాట్య, తెలుగులో కాదు భారతీయ దాంట్లో సంస్కృతంలో ఇతివృత్తం అనే పదాన్ని భరతుడు వాడాడు. ఇతి వృత్తం అంటే ఏంటో కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కథని ఎలా చెప్తున్నాము అనే దాన్ని ఇతివృత్తం అంటాము. దీన్నే మామూలు డెఫినేషన్ లాగా చెప్పాలంటే అరేంజ్మెంట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఇన్ అన్ ఆర్డర్, అంటే మనము సంఘటనలని మార్చుకొని ఒక వరుస క్రమంలో కూర్చుకొని దాన్ని ప్రేక్షకుడికి అందజేసే ప్రాసెస్. ఈ ప్లాట్ అనేది కథను కథనంగా మారుస్తుంది అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కథ అది జరిగిన ఆర్డర్లో ఉంటుంది, కథనం మనం మార్చుకొని మనం ప్రేక్షకులకు ఎలా చూపించాలనే ఆర్డర్లో ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఇంకొక మాడ్యూల్లో వై వీ హ్యావ్ టు చేంజ్ ది ఆర్డర్, ఈ కథ యొక్క సంఘటనల క్రమాన్ని మనం ఎందుకు మార్చాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మనిషి యొక్క మెదడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది, మన మనస్సు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఒక 20 నిమిషాలు లేదా 25 నిమిషాలు లేదా అరగంట మ్యాక్సిమం మనకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దానికంటే ముందుది దానికంటే తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, దానికంటే ముందుది దానికి తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అట్లా తగ్గుతూ పోతూ ఉంటుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. సినిమా థియేటర్లో నుంచి ప్రేక్షకుడు బయటికి వెళ్ళే లాస్ట్ హాఫ్ అన్ అవర్, పర్టికులర్లీ ఒక 20 మినిట్స్ 20 నిమిషాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ 20 నిమిషాలు అద్భుతంగా అనిపిస్తే సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చే టైంకి బాగుంది సినిమా అనుకుంటాడు. ఆ 20 నిమిషాలు బాగా లేకపోతే సినిమా బాగాలేదు అనుకుంటాడు. అందుకే క్లైమాక్స్ అంటాము. మనం మొన్న కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి, కౌతుక రేఖ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పుకున్నాం. క్లైంబింగ్ టు ది మ్యాక్సిమం, దాన్నే క్లైమాక్స్ అంటాము. సో సినిమాలో ఒక కథలో మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్లో మ్యాక్సిమం ఇంట్రెస్ట్ పీక్ ఎక్కడ ఉంటే దాన్ని క్లైమాక్స్ అంటాము. ఒక కొండ ఎక్కడం మొదలెట్టిన తర్వాత పైకి ఎక్కితే మనం పూర్తిగా ఎక్కేసినట్టుగా ఎట్లాగైతే భావిస్తామో, ఒక సినిమాలో ఆ ఇంట్రెస్ట్ హయ్యెస్ట్ చేరితే అది క్లైమాక్స్కి చేరింది అంటాము. సో మన సినిమాలో ఉండే సంఘటనలని మనం సంఘటనలను విడివిడివిడిగా చేయలేం కాబట్టి సంఘటనల యొక్క సమాహారము, వీటిని సీక్వెన్స్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో దానికి దృశ్యగుచ్చమని, దృశ్యఖండ సముచ్చయమని, దృశ్య సముచ్చయం అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టాలి. అయితే ఇట్లాంటి పేర్లన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయని పరుచూరి గోపాలకృష్ణ గారు ఆయన కథ కథనం శిల్పం, తెలుగు సినిమా కథ కథనం శిల్పం అనే ఆయన రీసెర్చ్ పిహెచ్డిలో ఆయన ఈ సీక్వెన్స్కి సన్నివేశము అని సమానంగా ఉండేందుకు ఒక పదం పెట్టారు. మనకి దృశ్యము అంటే సీన్ అని, సీక్వెన్స్ని సన్నివేశము అనే పదాన్ని ఆయన కాయిన్ చేశారు. డెఫినెట్గా ఒక సీనియర్ మోస్ట్ రైటర్గా ఆయన యొక్క భావజాలాన్ని మనం ఫాలో అవుతూ మనం కూడా ఒక సీక్వెన్స్ అనే పదాన్ని సన్నివేశం అనే సమాన పదంగా వాడడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా సంస్కృతం అర్థం ప్రకారం సన్నివేశము అంటే సత్ నివేశము, ఒక చోట ఒక సమయంలో జరిగే ఒక సంఘటన అని అర్థం ఉంది. అంటే సంఘటనే లేదా దృశ్యమే సన్నివేశం సంస్కృతంలో. కానీ మనకి తెలుగులో దృశ్య సముచ్చయము, లేకపోతే దృశ్యఖండ సముచ్చయము, లేదా దృశ్య సముచ్చయము, దృశ్యమాలిక ఇట్లాంటి పదాలు రకరకాలై వాడే బదులు ఆయన సన్నివేశం అనే పదాన్ని కాయిన్ చేసేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం కూడా కంటిన్యూ చేద్దాము. దృశ్యము అంటే సీన్,
సన్నివేశము అంటే సీక్వెన్స్. అయితే దృశ్యాల్ని విడివిడివిడిగా మార్చలేం కాబట్టి, ఎందుకంటే ఏ దృశ్యానికి ఆ దృశ్యం విడిగా మారిస్తే మొత్తం కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని సన్నివేశాలని తీసుకొని ఏ సన్నివేశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందో చెక్ చేసుకొని ఆ సన్నివేశాన్ని అంటే ఆ సీక్వెన్స్ని మనము చివరి 30 నిమిషాలకు తరలించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఆ చివరి 30 నిమిషాల్లో చాలా అద్భుతమైన ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా దాన్ని మార్చుకొని మనము ఈ ఆర్డర్ని మార్చడాన్ని మనం ఇంగ్లీష్లో ప్లాట్ అంటున్నాము, తెలుగులో ఇతివృత్తము అంటున్నాము. సాధారణంగా ఈ ఇతివృత్తం అనేది సంస్కృతంలో అంటే భరతుడి నాట్యశాస్త్రం ప్రకారము లేదా అరిస్టాటిల్ ప్రకారము లేదా తర్వాతి కాలంలో వాళ్ళ ప్రకారం మనం ఎనలైజ్ చేసుకుంటే భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం ఇతివృత్తం 2 రకాలు. అధికారిక ఇతివృత్తము, ప్రాసంగిక ఇతివృత్తము. అధికారిక ఇతివృత్తం అంటే మెయిన్ ప్లాట్, ప్రాసంగిక ఇతివృత్తం అంటే సబ్ ప్లాట్ అంటే మధ్యలో వచ్చి కథలో కలవడానికి ప్రయత్నం చేసేదాన్ని ప్రాసంగిక ఇతివృత్తం అంటాం. అంటే ఇప్పుడు సుగ్రీవుడి కథ ఉంది, ఆంజనేయుడి కథ ఉంది, జాంబవంతుడి కథ ఉంది, అంగదుడి కథ ఉంది, లేకపోతే ఇంకొకటి కథ ఉంది, ఇట్లాంటి చిన్న చిన్న విశ్వామిత్రుడి కథ ఉంది. ఇలా కథలో వచ్చి మధ్యలో వచ్చి వెళ్ళి లేదా కథతో పాటు ట్రావెల్ చేసే ఇంకో ఉపకథ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్ ప్లాట్ అంటాము. ఇంగ్లీష్లో మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్ అంటాము. భరతుడి నాట్యశాస్త్ర ప్రకారం ఆధికారిక ఇతివృత్తము, ప్రాసంగిక ఇతివృత్తము అని 2 భాగాలుగా మనం విభజించుకుంటాము. అధికారిక ఇతివృత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే మేజర్ ప్లాట్, మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఆధికారిక ఇతివృత్తం అంటాము. ఇప్పుడు ఉదాహరణకు రామాయణం తీసుకుంటే రాముడి కథ అధికారిక ఇతివృత్తము. ప్రాసంగిక ఇతివృత్తం అంటే మధ్యలో అక్కడ వచ్చే గుహుడి కథ కావచ్చు, వాలి కథ కావచ్చు, వాలి సుగ్రీవుల కథ కావచ్చు, విభీషణుడి కథ కావచ్చు, విశ్వామిత్రుడి కథ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసంగిక ఇతివృత్తాలు. ప్రాసంగిక ఇతివృత్తాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చి అలా వెళ్ళిపోతుంది, రెండవది వచ్చి మన కథలో కలిసి దానితో పాటు ట్రావెల్ చేసేది. ఎప్పుడు కూడా కథలో మనకి ప్లాట్ అనేది ఒక ఉపనదిలా ఉండాలి. ఒక నది ప్రయాణం చేస్తూ ఉండే ప్రాసెస్లో అనేక ఉపనదులు కలుస్తూ ఉంటాయి. ఈ ఉపనదులు కలిసిన తర్వాత దాని ఏదైతే ఒరిజినాలిటీ ఉందో అంటే దాని దాన్ని ఏమంటాము ఐడెంటిటీ ఉందో దాన్ని వదిలేసి ఈ నది తాలూకు ఐడెంటిటీతో కలిసిపోయి కంటిన్యూ అవుతుంది. ఉదాహరణకి యమునోత్రి దగ్గర స్టార్ట్ అయిన యమునా నది ట్రావెల్ చేస్తూ ఢిల్లీ, ఆగ్రా ఇలాంటి నగరాలన్నీ దాటి అలహాబాద్ అని ఇంతకుముందు పిలువబడే ప్రయాగరాజ్ దగ్గర గంగానదిలో కలుస్తుంది. ఆ తర్వాత ఇంకా యమునా నది లేదు, కేవలం గంగానది మాత్రమే ప్రయాణం చేస్తుంది. మనకి భారతదేశంలో ప్రయాగ అంటే అద్భుతమైన కలయిక అని ఒక అర్థం. సో మనకు 7 ప్రయాగలు ఉంటాయి. బద్రీనాథ్ కంటే ముందు నుంచి స్టార్ట్ చేస్తే అంటే బద్రీనాథ్ దగ్గర నుంచి దాదాపుగా స్టార్ట్ చేస్తే అలహాబాద్ వరకు అంటే ప్రయాగరాజ్ అంటే అన్నిటికంటే ఉత్తమమైన ప్రయాగరాజ్ అని రకరకాల ప్రయాగాలు ఉంటాయి. దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, ఇట్లా ఈ ప్రయాగలన్నీ వివిధ నదుల సంగమాలన్నమాట. ఉదాహరణకి నందప్రయాగ, నందా నది, అలకనంద 2 చోట కలిసే చోట ఒక ప్రయాగ. దేవప్రయాగ, రుద్రప్రయాగ ఇట్లా రకరకాలవి కలుస్తూ వస్తుంటాయి. ఆ కలిసేంత వరకు అలక నంద 2 నదులు కలిసి వచ్చాయి. అలకానంద కలిసిన తర్వాత నుంచి అలకనంద వస్తూ ఉంటుంది, దాని దగ్గర వచ్చి మందాకిని కలుస్తుంది, అక్కడి నుంచి మందాకిని యొక్క అది కంటిన్యూ అవుతుంది. అలకనంద అక్కడి నుంచి పేరు లేదు. అలా వచ్చిన తర్వాత మందాకిని, భాగీరథి 2 కలుస్తాయి. మందాకిని, భాగీరథి ఎక్కడైతే కలుస్తాయి అక్కడి నుంచి గంగానది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మందాకిని లేదు, అలకనంద లేదు, మిగతా ఏ నదులు లేవు, ఇవన్నీ కలిసి గంగానదిగా మారిపోయి వస్తాయి. అట్లాగే ఒక ప్రధానమైన ప్లాట్ లేదా ఇతివృత్తం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి వచ్చే ఏ ఉపకథ అయినా, సబ్ ప్లాట్ అయినా, ప్రాసంగిక ఇతివృత్తమైన దానితో కలిసి ప్రయాణం చేస్తూ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అప్పటిదాకా ఏ ఐడెంటిటీ అయితే యమునా నది అనే ఒక ఐడెంటిటీ ఉంది, యమునోత్రి నుంచి బయలుదేరి రకరకాల ఊళ్ళని దాటుతూ
ఢిల్లీ నగరాన్ని, ఆగ్రా నగరాన్ని దాటుతూ వచ్చిన యమునా నది ఎక్కడైతే ప్రయాగరాజ్ లేదా అలహాబాద్లో గంగా నదితో సంగమం చెందిందో అక్కడి నుంచి యమునా నది అనే నది లేదు, ఇంకా కేవలం గంగా నదిలాగా మారిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సంగమం ఏర్పడిందో ఆ తర్వాత నుంచి ఉపనది యొక్క అస్తిత్వం కనబడనట్టు, ఏదైతే మేజర్ ప్లాట్తో ఈ సబ్ ప్లాట్ కలిసిందో ఈ సబ్ ప్లాట్ యొక్క అస్తిత్వం మాయమైపోయి మేజర్ ప్లాట్ యొక్క అస్తిత్వంతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇది మనం కథని రాసుకునేటప్పుడు, కథనంగా మార్చుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ సబ్ ప్లాట్లను కూడా మెయిన్ ప్లాట్ల లాగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అదొకొకసారి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కాకుండా ప్లాట్లో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ గురించి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లాటు మనకి టైట్ ప్లాట్, లూజ్ ప్లాట్ అని 2 రకాలు. అంటే టైట్ ప్లాట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా పైకి వెళ్తూ క్లైమాక్స్కి చేరాలి అని అనుకున్నామో దాన్ని మనం టైట్ ప్లాట్ అంటున్నాము. అంటే ఏకబిగిన ప్రేక్షకుడిలో ఆ ఇంట్రెస్ట్ని పెంచుతూ వెళ్ళాలి, చివరికి క్లైమాక్స్ దగ్గర ఎండ్ అవ్వాలి. ఇది టైట్ ప్లాట్ యొక్క లక్షణం. లూజ్ ప్లాట్ అంటే అలా కాకుండా ఎపిసోడ్స్గా, అంటే ఎక్కడికక్కడ ఒక పైకి మళ్ళీ కిందికి, ఒక పైకి మళ్ళీ కిందికి ఇలా వెళ్తూ ఒక కొండలాగా వెళ్ళి మళ్ళీ వచ్చేయడం, ప్రతి ప్లాటు విడివిడిగా ఉండి అవన్నీ కలిపి ఒక మేజర్ ప్లాట్ లాగా మారితే, అంటే సబ్ ప్లాట్స్గా విభజించబడి ప్రతి సబ్ ప్లాటు ఒక క్లైమాక్స్కి వెళ్ళి మళ్ళీ దిగిపోయి మళ్ళీ ఇంకో క్లైమాక్స్కి వెళ్ళి మళ్ళీ దిగిపోయి ఇట్లా ఎపిసోడ్ లాగా మారుతూ మనకి ట్రావెల్ చేస్తే దాన్ని మనము లూజ్ ప్లాట్ అంటాము. జనరల్గా టెలివిజన్ సీరియల్స్లో కానీ వెబ్ సిరీస్ల్లో కానీ ఇలాంటి ప్లాట్ కన్స్ట్రక్షన్ని మనం గమనించవచ్చు. దాని తర్వాత ఇంకొక రకమైన బైఫర్కేషన్ ఏంటంటే ఈ ప్లాట్లో సింపుల్ ప్లాట్, కాంప్లెక్స్ ప్లాట్. సింపుల్ ప్లాట్నే సింగిల్ ప్లాట్ అని కూడా అంటాము. అంటే ఒకే కథని మనం తీసుకొని వెళ్తే దాన్ని సింపుల్ ప్లాట్ లేదా సింగిల్ ప్లాట్ అంటాము. అలా కాకుండా కొన్ని కథల సమాహారాన్ని మనం తీసుకొని వెళ్తే దాన్ని కాంప్లెక్స్ ప్లాట్ అంటాము. ఎప్పుడు కూడా సింపుల్ ప్లాట్ అయినా కాంప్లెక్స్ ప్లాట్ అయినా మళ్ళీ కొంతకాలం వెళ్ళిన తర్వాత ఒక సింపుల్ ప్లాట్ లాగే అనిపించాలని మనం ఏదైతే అధికారిక ఇతివృత్తంలో కలిసిపోవాలనుకున్నామో అలా ఉండాలి. ఇలా కాకుండా ప్యారలల్ స్టోరీస్ని కూడా మనం కొన్నిసార్లు చేయడం జరుగుతుంది. అది మల్టిపుల్ స్టోరీస్ ప్లాట్ అంటాము. ఇట్లా ఈ 3 రకాల ప్లాట్స్ని మనం గమనించవచ్చు. అది సింపుల్ ప్లాటా, కాంప్లెక్స్ ప్లాటా. సింపుల్ ప్లాట్ అయితే ఒక కథ కంటిన్యూగా వెళ్ళిపోతుంది. కాంప్లెక్స్ ప్లాట్ అయితే ఉదాహరణకి రామాయణం తీసుకుంటే అది సింపుల్ ప్లాటు, ఒక వ్యక్తి కథ, రాముడి కథలో చిన్నవి వచ్చినా కలిసిపోతాయి. బట్ భారతం తీసుకుంటే అది కాంప్లెక్స్ ప్లాటు. భీష్ముడి కథ, శంతనుడి కథ, ధృతరాష్ట్రుడు పాండురాజు కథ, పాండవుల కథ, కౌరవుల కథ, మధ్యలో ద్రోణుడు, భీష్ముడు, ఇంకొకళ్ళు కొన్ని వందల మంది రకాల కథల్ని తీసుకొని వచ్చి ఈ కాంప్లెక్స్ ప్లాట్లో భారతంగా మార్చడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో కూడా మనం గమనిస్తే మనకు పాండవులు ఎంటర్ అయ్యేంతవరకు కూడా రకరకాల కాంప్లెక్స్లు ఉన్న ఈ మొత్తం ట్రావెల్ అంతా కూడా ఒకసారి పాండవులు వచ్చిన తర్వాత పాండవుల కథగా మారిపోతుంది. కురుక్షేత్ర యుద్ధం కంప్లీట్ అయిపోయి ధర్మరాజు మళ్ళీ పట్టాభిషక్తుడు అయ్యేంత వరకు కూడా ఇదొక ప్రాసెస్లో వెళ్ళిపోతూ కాంప్లెక్స్ ప్లాట్ అవుతుంది. సో అది సింగిల్ ప్లాటా లేదా సింపుల్ ప్లాటా లేదా కాంప్లెక్స్ ప్లాటా లేదా టైట్ ప్లాటా, లూజ్ ప్లాటా, ఇట్లాంటి ప్లాట్ నిర్మాణాన్ని మనం చెక్ చేసుకొని మనము మన కథనంగా మార్చుకుంటే అది ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా ఉండి వాళ్ళు దాన్ని అద్భుతంగా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఎపిసోడ్లో మనం దీనికి సంబంధించిన ఇంకా మరికొన్ని విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా ఫిలిం మేకింగ్కు సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగు, యానిమేషన్ ఆర్ విఎఫ్ఎక్స్, ఈ మూడింటిని కలిపి మనకి అతి తక్కువ ఫీజుతో, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి అథెంటిక్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ తోటి అతి తక్కువ ఫీజులతో మనకు అందజేస్తుంది.